హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8లో మూడో వారం నామినేషన్స్ హాట్గా జరిగి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెడబబ్బులతో ముగిశాయి అని చెప్పవచ్చు. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 8 మూడో వారంలో నామినేషన్స్లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కోసం పోటీ పడుతున్నారు అని చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఈ వీక్ నామినేషన్స్లో భాగంగా మణికంఠ యష్మి మధ్య చాలా పెద్ద గొడవ అయితే జరిగింది. మణికంఠ యష్మిని నామినేట్ చేశాడు. యష్మి మళ్ళీ రివర్స్ అటాక్గా మణికంఠను నామినేట్ చేసి నేను ఈ హౌస్లో ఉన్నన్ని రోజులు ప్రతి వారం నా నామినేషన్ లిస్ట్లో మొదటి పేరు నీదే అంటూ మణికంఠకి సవాల్ విసురుతుంది. దీంతో మణికంఠ తన నామినేషన్ రీజన్గా ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు గిన్నెలు కడగటం లేదు, ఇలా అన్నీ చూడాలి అంటూ మణికంఠ చెప్పబోతుంటే, అవును మాకు లగ్జరీ వచ్చినప్పుడు మా టీంకి వచ్చినప్పుడు మేము కడగక్కర్లేదు అంటూ యష్మి మధ్యలో మాట్లాడింది. దీంతో మణికంఠ నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ లిజన్ లేడీ అంటూ యష్మిపై వాయిస్ రైజ్ చేశాడు. దీనికి యష్మి టాపిక్ డైవర్ట్ చేస్తూ నువ్వు డ్రామాలు చేస్తావు చూడు నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్గా అంటూ మణికంఠని మళ్ళీ ఎమోషనల్గా బ్లాక్ చేయాలి, ఎమోషనల్గా వీక్ చేయాలి అని ప్రయత్నం చేసింది. అయితే మణికంఠ మొదటి వారంలో ఉన్నంత వీక్ ఇప్పుడు లేడు అని చెప్పవచ్చు. మణికంఠ రోజు రోజుకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే మణికంఠ గట్టిగా కౌంటర్ ఇస్తుంటే అన్నీ ఫేక్ అంటూ యష్మి చెప్తుంది. నువ్వు మంచిగా మాట్లాడు, నేను మంచిగా మాట్లాడతాను అంటూ మణికంఠ చెప్తే నాకు ఇలాగే మాటలు వస్తాయి, దమ్ముంటే రా చూసుకుందాం, ఇదే నా సవాల్ అంటూ యష్మి ఇష్టం వచ్చినట్టు మణికంఠపై రెచ్చిపోయింది. మొత్తంగా మణికంఠపై దమ్ముంటే రా అని యష్మి సంచలన వ్యాఖ్యలు చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మణికంఠ యష్మిని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో కూడా మీ తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.